టార్చ్ పట్టుకుని ఒంటరిగా బయలుదేరాడు. గ్రామం చీకటిలో నిద్రపోతుంది. కుక్కలు అప్పుడప్పుడు మురిగి ఆ నిశ్శబ్దాన్ని చీలుస్తున్నాయి. రామకృష్ణ వీధుల్లో నడుస్తూ చెరువు దారికి వచ్చాడు. గాలి ఒక్కసారిగా బలంగా వీస్తూ చెట్ల ఆకులు రాసుకుంటున్న శబ్దం మరింత భయానకంగా అనిపించింది. వీధి స్ట్రీట్ లైట్ పసుపు వెలుగుతో మసకబారిపోతుంది. అతడు దగ్గరగా అడుగు వేయగానే ఒక్కసారిగా ఆ స్ట్రీట్ లైట్ ఆరిపోయింది. అతని చేతిలోని టార్చ్ కూడా కదిలేలా కాంతి చల్లడం మొదలుపెట్టింది. గుండెల్లో గట్టిగా కొట్టుకుంటున్న దడను ఆపుకొని ఇది కేవలం యాదృచ్ఛికమని తనను తాను నమ్మించుకున్నాడు. కానీ వెనక నుంచి ఒక్కసారిగా గాజులు మోగుతున్న శబ్దం, జడలు రాసుకుపోయే స్వరాలు, నేల మీద కాళ్ళు లాగుతున్న అడుగులు వినిపించాయి. రామకృష్ణ ఒక్కసారిగా వెనక్కి తిరిగాడు. ఎవ్వరూ కనిపించలేదు. భయం నెమ్మదిగా పెరుగుతున్నా ఇంకా ధైర్యంగా ముందుకు నడవసాగాడు. అతను చెరువు అంచు దగ్గరికి రాగానే దూరంలో